మరి మామూలుగా ఫౌండేషన్ నడపొచ్చు. మామూలుగా నార్మల్ ప్లేసెస్‌లో పెట్టి నడపొచ్చు. మరి ఇలాంటి వెంటిలేషన్ ఇచ్చే ప్లేస్, ప్రకృతిగా వాతావరణం మంచిగా ఇచ్చే ప్లేసెస్ ఈ ప్లేస్‌లో ఎందుకు పెట్టాలనుకున్నారండి? ఆరోగ్యం మేడం. తను వైద్యం అబ్బా! చేసేది. మనం కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది ఆలోచన. వాళ్ళిక్కడ ఉన్నవాళ్ళు హ్యాపీగుండాలి. వానప్రస్థ అంటే చివరి దశ. ఆ దశలో మనం వాళ్ళకి సంతోషాన్నివ్వాలి. ఆరోగ్యాన్ని మెరుగైన ఆహారం ఇచ్చి నీట్‌గా ఉంచాలనేది మా ఆలోచన. అంత చిన్న వయసులో తనకు అలాంటి ఆలోచన, మీకు ఇలాంటి ఆలోచన, యాస్ ఎ పేరెంట్స్‌గా కూతురికి ఇలా చేస్తున్నారంటే మామూలు విషయం కాదు మేడం. నిజంగా చాలా గ్రేటు. సో, ఈరోజు చూస్తున్నాము ఆ బాధ ఎలా ఉంటుందో. ఎందుకంటే తన గురించి చెప్తుంటేనే నాకే ఇంత బాధగా ఏస్తుందంటే మరి తనెలా మేడం? తన స్కూల్ డేస్‌లో గూడా అలానే ఉండిద్దా మంచిగా అందరితో? టీచర్స్ అలా? ఆ! ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం. చాలా బ్రిలియంట్. థర్డ్ ఇయర్‌కి ఎల్‌కేజీ, యూకేజీ అన్నీ అయిపోయింది. ఓహ్! అందువల్లే ఎంబీబీఎస్‌కి ఇయరు సరిపోలేదు. ఓకే.